పాములు శివలింగాన్ని చుట్టుకుని ఉండటం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం. అప్పుడప్పుడు శివలింగాన్ని నాగు పాములు చుట్టుకుని ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. దీని వెనక అనేక పురాణ, తాత్విక అర్థాలు ఉన్నప్పటికీ పాముకు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, మానవుల అంతర్గత శక్తులను ఇది ఎలా సూచిస్తుందో, మరి శివలింగంపై పాము ఉండటం వెనుక ఉన్న అసలు రహస్యం, ఆధ్యాత్మిక కోణాలు ఏమిటో తెలుసుకుందాం. 1. పాములు లేని ఆలయాలేవి? దృష్టిలో పాములకు ఆధ్యాత్మికతకు, మిస్టిసిజంకు విడదీయరాని బంధం ఉంది. ప్రాచీన కాలం నుంచి ప్రపంచంలోని అనేక సంస్కృతులలో, ముఖ్యంగా భారతదేశంలో ఆధ్యాత్మిక అన్వేషణ అనుభవాలు ఎక్కడ ఉన్నా పాములు అక్కడ ఒక ముఖ్యమైన ప్రతీకగా ఉన్నాయి. భారతదేశంలో పాము లేని దేవాలయం ఉండదు అని, శివలింగం చుట్టూ ఎప్పుడూ ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది. దాన్నే వివిధ రకాలుగా చెప్పుకుంటుంటారు. అయితే శక్తి ఎక్కడుంటే నాగులు అక్కడ ప్రత్యక్షమవుతాయని. 2. కుండలిని శక్తికి ప్రతీక. యోగాలో వెన్నెముక అడుగు భాగంలో చుట్టుకుని ఉన్న పాము లాగా ఉండే కుండలిని శక్తిని పాము సూచిస్తుంది. ఇది మానవులలో నిగూఢంగా ఉన్న అత్యున్నత శక్తి. ఈ శక్తి మేల్కొన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నతమైన అవగాహన, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాడు. శివలింగం చుట్టూ పాము ఉండటం ఈ కుండలిని శక్తిని, దానిని జాగృతం చేయడం ద్వారా లభించే జ్ఞానాన్ని సూచిస్తుంది. 3. ఇంద్రియాలకు అతీతమైన గ్రహణ శక్తి. పాములకు 5 ఇంద్రియాలకు అతీతమైన గ్రహణ శక్తి ఉంటుందని, మానవులు తెలుసుకోవాలని ఆరాటపడే కొన్ని ఆధ్యాత్మిక కోణాలను పాములు గ్రహించగలవని, అందుకే అత్యున్నత స్థాయి అవగాహన అంటే శివుడి నుదుటిపై 3వ కన్ను తెరవడం పాము ఉనికితో ముడిపడి ఉంటుంది. శివుడు తన తలపైన పామును ధరించడం ద్వారా కొన్ని విషయాలలో పాము నాకంటే మెరుగైనది అని సూచిస్తున్నట్లు. 4. నాగ వంశస్థులు, నాగలోకాలు. పురాణాలలో నాగలోకాలు కేవలం పాములే కాకుండా నాగ వంశానికి చెందిన మానవులు కూడా ఉన్నట్లు, ఈ నాగులు భారతదేశం, ఇతర సంస్కృతుల స్పృహను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఉదాహరణకు కంబోడియాలోని అంకోర్ దేవాలయాలను నాగ వంశస్థులు నిర్మించారని చెబుతారు. 5. జీవన చక్రం, నిరంతర కొనసాగింపు. పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని పొందడం అనేది జీవన చక్రం, నిరంతర కొనసాగింపునకు ప్రతీక. శివుడిని చుట్టుకుని ఉన్న పాము సృష్టి, స్థితి, లయ అనే చక్రం నిరంతరం సాగుతుందని తెలియజేస్తుంది. విష్ణువు శేషనాగుపై విశ్రాంతి తీసుకోవడం కూడా సృష్టి ముగిసినప్పుడు కూడా ఒక ప్రధాన భాగం మిగిలి ఉంటుందని, అది తిరిగి సృష్టికి దారితీస్తుందని సూచిస్తుంది. 6. శివలింగాన్ని పాము చుట్టుకుని ఉండటం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, ఇది లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, మానవ స్పృహ, అంతర్గత శక్తులు, విశ్వం రహస్యాల మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.